ఇది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే ముఠాకు చెందిన భాష వెంకట్ను అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నారు. కిడ్నీ రాకెట్ ముఠాలో భాషనే కీలకంగా వ్యవహరించినట్లు తేలితే గతంలోనూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి భాష వెంకట్ పాత్రలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, గుంటూరు కిడ్నీ రాకెట్ సంబంధించి ఇప్పటికే మనం చాలా కథనాలు విన్నాం. దానికి సంబంధించి భాష వెంకట్ అనే ఇద్దరు వ్యక్తులకి సంబంధించి పోలీసులు విచారిస్తున్న తరుణంలో కేసుకు సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది విచారణ, ముందు ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? రత్న, ప్రధానంగా గుంటూరు కిడ్నీ మార్పిడి స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో కీలక నిందితులు భాష వెంకట్ అరెస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పోలీసులు పూర్తి చేసినట్లు క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిని మాత్రం అధికారికంగా పోలీసులు ఇప్పటి వరకు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న బిగ్ టీవీ కూడా ఈ అంశానికి సంబంధించి క్లియర్గా మొదటగా భాష అరెస్టు, వెంకట్కి సంబంధించినటువంటి అరెస్టులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి బిగ్ టీవీని తెలియజేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి పోలీసులు కూడా కొంత చిట్చాట్ రూపంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది మొత్తం కూడా పూర్తయింది అనే విధంగా కూడా డిఎస్పీ మహేష్ కూడా తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కేసుకు సంబంధించినటువంటి వివరాలు నిన్నే ప్రకటించాల్సినటువంటి సమయం ఉన్నప్పటికీ నిన్న ఈరోజు పాత ఎస్పీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తుషార్ డూడి ఈరోజు ఆయన రిలీవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఏర్పాట్లపైన పోలీసు వర్గాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని బయటపెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఈరోజు ఉదయం సమయంలో ఆయనకి సంబంధించి ఫేర్వెల్ పార్టీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో 11 గంటల తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు పోలీసులు కీలకమైనటువంటి అప్డేట్స్ని చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భాషాని వెంకట్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భాషా వెంకట్కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలుస్తుంది. ప్రధానంగా భాష అనేటటువంటి వ్యక్తి ఈ కిడ్నీలకి రాకెట్కి సంబంధించినటువంటి అంశంలో ఒక మధుబాబునే కాదు అనేక మందిని కూడా కాంటాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒక ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఏ నెగిటివ్ సంబంధించినటువంటి కిడ్నీ కావాలి, ఎవరన్నా దాతలు ఉన్నారా అనే విధంగా కూడా ఆయన పోస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అనేక మంది అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి మధుబాబుకు సంబంధించినటువంటి వివరాలు మ్యాచ్ అయినటువంటి నేపథ్యంలో అతన్ని కాంటాక్ట్ అయినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఓన్లీ ఈ కిడ్నీకి సంబంధించినటువంటి అంశాలే కాదు, అనేక మంది అంటే బాధితులు ఎవరైతే ప్రస్తుతం కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడేటటువంటి వాళ్ళు కనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుగా వెంకట్ అనేటటువంటి వ్యక్తి అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత భాష వీళ్ళిద్దరు కూడా లింక్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి ఇటు బాధితులు ఎవరైతే ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారో వారితో భాష మాట్లాడతాడు, వెంకట్ తీసుకునేటటువంటి వాళ్ళతో వాళ్ళ బంధువులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు కూడా ఇటు వాళ్ళని అటు వాళ్ళని సహజ కుదిరించిన తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఒకవేళ అది కనుక క్లియర్గా అఫీషియల్గా జరిగితే దాన్ని వెంకటే చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా వెంకట్ భాష ఇద్దరు కలిసి చూసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. మొత్తం వివరాలు మాత్రం ఈరోజు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశంలో డాక్టర్ ఎవరైతే ఉన్నారో శరత్ కుమార్, అతనికి సంబంధించినటువంటి పాత్ర కానీ అతనికి సంబంధించినటువంటి అంశాలను మాత్రం పోలీసులు ఎక్కడా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. విచారణ అంతా కూడా గోప్యంగా చేస్తున్నారు. మరి శరత్కు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్న, థ్యాంక్ యూ సాయి శంకర్.